మీ నడుములు కట్టుకోండి, మీ దీపములు వెలుగుతూ ఉండనియండి. ఎందుకు వెలుగుతూ ఉండనియమని చెప్పాడు అని అంటే, కొన్ని దీపాలు ఆరిపోతున్నాయి. ఆర్పేసేవాడు బయలుదేరాడు, ఆర్పేసే పరిస్థితులు బయలుదేరినాయి. నీ ప్రార్థన జీవితాన్ని కొల్లగొట్టాలని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కొల్లగొట్టాలని వాడు చేయని ప్రయత్నం అనేది ఉండదు. దేవుని సహాయం చేత వెలిగేవాడు ఎవడు ఆర్పలేని జ్వాలగా మారతాడో. మీ దీపములు ఏమవుతూ ఉండాలా? వెలుగుతూ ఉండాలి, వెలిగించబడాలి. తిమోతితో చెబుతున్నాడు, నీకు కలిగిన దేవుని కృపావరం ఏం చేయబడతా ఉండాలో తెలుసా? ప్రజ్వలించబడాలి అని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ కృపావరం నువ్వు కలిగి ఉన్నావు? నీ విశ్వాసం రోజు రోజుకి ఏమవ్వాలా? ఎదగాల? ఇంక్రీజ్ అవ్వాలా? డిక్రీజ్ అవ్వాలండి? పెరగాల? తగ్గాల? ఏమవుతుందో ఆలోచన చేయి ఒకసారి. దీపము వెలగాలంటే ఏం కావాలా? నూనె కావాలా? తైలం, నూనె పోయబడేదాన్ని బట్టి ఏం చేయబడతా ఉంటుంది? ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. బుద్ధి లేని కన్యకలను కూర్చో రాయబడుతూ వారు అంటున్నారంట, మా దీపములు ఏం చేయబడుతున్నాయి? ఆరిపోతున్నాయి. కారణం ఏంటి? ఆరిపోవటానికి గల కారణం ఏంటంటే ఏమీ లేదండి, నూనె లేదు. నూనె అయిపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, వారి దగ్గరేమో కావలసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ నూనెని వాళ్ళు ఏం చేసుకున్నారు. మనం ఏమనుకుంటున్నాం? ఆదివారం చాలు అనుకుంటున్నాం. చాలామంది ఏమనుకుంటున్నారు? ఆదివారం చాలు అనుకుంటున్నారు. చాలని అనుకున్న వాళ్ళు ఏమవుతున్నారు? ఇది చాలు, ఇంత చాలు. నేను ఒక మాట చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. మనకి ఎంత దొరికితే అంతగా దేవునిలో మనం మండాలా. ఎందుకంటే ఆర్పేసేవి అనేకం ఏమైనాయి? బయలుదేరినాయి. నీ నూనెను కాజేసి, నీ దీపము ఆర్పేసి కారు చీకట్లో నిన్ను ముంచేయాలని కొన్ని శక్తులు ఏమైపోయినాయి? బయలుదేరి కంకణం కట్టినాయి. అపవాది ఆలోచనదే, నూనెను కొల్లగొట్టి నీ దీపమును ఆర్పివేసి కారు చీకట్లో నిన్ను వదిలేయాలి, గాఢాంధకారంలో నిన్ను ముంచేయాలి అని అపవాది ప్రయత్నిస్తూ ఉండగా మీ నడుం కట్టుకోవాలి.